హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి స్నాక్స్. ఈరోజు మటన్ బోన్స్తో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఎప్పుడైనా మటన్ తెచ్చుకుంటాం కదా, దాంట్లో బోన్స్ని సపరేట్ చేసి ఇలా పులుసు చేసుకోవచ్చు. దీనికోసం కుక్కర్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు వేసి ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు మూత పెట్టుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దీంట్లోకి నాన్ వెజ్ మసాలాని ప్రిపేర్ చేసి వేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో ఈ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఉంది, చూడండి. ఈ మసాలా వేసేసి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత, మసాలా వేగిన తర్వాత దీంట్లోకి 2 చెంచాల కారం వేసి, కారం కూడా బాగా వేగిన తర్వాత మటన్ పీసెస్ ఉంటాయి కదా, బోన్ పీసెస్, వాటన్నిటిని దీంట్లోకి యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఈ మటన్ పీసెస్కి మసాలా అంతా పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకొని, ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలండి. చింతపండు పులుసు యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. పులుసు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీన్ని మరిగించుకుని, ఇలా ఒక చిన్న పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టేసుకుని 5-6 విజిల్స్ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. తర్వాత మూత తీసేసుకుని ఇలా కలుపుకుని ఉప్పు కారం చూసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ బోన్స్ పులుసు రెడీ.